వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. నిన్న శుక్రవారం లాస్ట్ వారం కదా, శ్రావణ మాసంలో వచ్చే లాస్ట్ శుక్రవారం కాబట్టి చాలామంది అయితే వ్రతం చేసుకొని వాళ్ళు వాయినం ఇచ్చుకొని వాళ్ళందరూ కూడా నిన్న కంప్లీట్ చేసుకున్నారనమాట. అంటే చాలామంది మిగిలిపోయారు అనిపించింది ఈ లెక్కన చూస్తే. నేనే ఒక 5-6 ఇల్లు తిరిగాను అనమాట పసుబొట్టు తీసుకోవడానికి. అండ్ వ్లాగ్ చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఏమైనా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం ఏం చెప్పాలి అంటే, ఇక్కడ వీడియో ఓన్లీ నేను గడప అలంకరించేటప్పుడు తప్పితే మిగతా వీడియో మొత్తం కూడా మీరు షార్ట్ చూస్తున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. దానికైతే చాలా చాలా చింతిస్తున్నాను వీడియో అట్లా షేర్ చేయడానికి. అండ్ ఇక్కడ నేనైతే ముగ్గు అయితే కంప్లీట్ చేసేసుకొని షాప్కి వెళ్ళి ఉన్న చిన్న వర్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి అనమాట. యాజ్ ఇట్ ఈస్గా మొత్తం పని కంప్లీట్ చేసుకొని షాప్కి వెళ్ళిపోయిన తర్వాత 1-2 బ్లౌజులు అర్జెంట్ ఉండే అవి కుట్టేద్దాం అనుకున్నాను. నాకు అసలు షాప్కే వెళ్ళకుండా ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి సెకండ్ గ్యాప్ లేకుండా పసుబొట్టు తీసుకోవడానికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. దానికి చాలా చాలా సంతోషం. అండ్ పని పక్కన పెడితే ఇట్లాగా ఒక్కొక్కరి ఇంట్లోకి వెళ్ళి చూస్తుంటే నిజంగా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుందా అన్న రీతిలో అనిపించింది అనమాట. వాళ్ళు చేసిన అలంకరణ కానివ్వండి, పెట్టిన నైవేద్యాలు కానివ్వండి, అమ్మవారిని అలంకరించిన తీరు కానివ్వండి, అసలు 2 కళ్ళు సరిపోలేదనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిని ఎలా భావించారో ఆ విధంగా అమ్మవారిని చక్కగా అలంకరించేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి అసలు జన్మ ధన్యం అనిపిస్తుంది కదా. కొన్ని విషయాలల్లో ఏదో పెద్దగా డీప్గా థింక్ చేసి చేసిన దానికంటే కూడా చిన్న చిన్న పనుల్లోనే మనకి ఎంతో చెప్పలేనంత సాటిస్ఫై అయ్యే విషయాలు ఉంటాయి అన్నమాట. మనం ఫస్ట్ వాటిని గుర్తించగలిగే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. కానీ ఆడవాళ్ళు నిజంగా చిన్న చిన్న వాటికే పొంగిపోతారనమాట. అంతే, జస్ట్ ఇంటికి ఒకరింటికి వెళ్ళి పసుబొట్టు తీసుకోవడం, ఒకరిని మన ఇంటికి పిలిచి ఇవ్వడం, ఇంతకంటే మించి ఏం కావాలి చెప్పండి. ఇక్కడ ఈ అమ్మాయి నా దగ్గర రెగ్యులర్గా కుట్టించుకుంటూ ఉంటుందన్నమాట. డ్రెస్సులు కానివ్వండి, ఫ్రాక్స్ కానివ్వండి అన్నీ. అయితే ఆ అమ్మాయి అమ్మవారి వ్రతం చేసుకుంది. ఎంత కళ్ళ నిండుగా అనిపించిందంటే అమ్మవారిని చూస్తూ ఉంటే. అమ్మవారి చిన్న విగ్రహానికి అభిషేకం, పంచామృతంతో అభిషేకం చేసుకొని అండ్ 9 రకాల నైవేద్యాలు అమ్మవారికి నివేదించేసుకొని చక్కగా ఎంత బాగా కనిపిస్తుందో. అసలు నాకు ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే నేను ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. అట్లా అమ్మవారు ఒక అయస్కాంతంలాగా లాగేస్తున్న ఫీలింగ్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా చక్కగా అనిపించింది. కాకపోతే అమ్మాయికి శారీ కట్టడం రాలేదు. నన్ను పిలిచుంటే మాత్రం నిజంగా నేను వెళ్ళిపోయి దొరికిందే మహాభాగ్యం అని చెప్పేసి నేనైతే అమ్మవారి సేవలు తరించిపోయాను. నాకు అలా అనిపిస్తుంది. కానీ వద్దులేండి, ఇవాళ రేపు పూజలు కూడా అతిగా చేసిన అదొక ఏమంటారు, చెయ్యకూడని పనులు చేస్తున్న వాళ్ళని చూసినట్టుగా భూతద్దంలో పెట్టే జనాలు కూడా తయారవుతున్నారు. అందుకనే ఏదైనా మనకు మన పరిధిలో ఉన్నంత వరకు చేయాలన్నమాట. అవతల వాళ్ళకి కంట పడకుండా చేసుకోవాలి. నిజంగా చెప్తున్నాను. అసలు మన భక్తి, మన సంతోషం మన కోసం మనం చేసుకుంటాం కదా. కానీ ఎదుటి వాళ్ళకి ఏంటి అంటే మనం అతి చేస్తున్నట్టుగా భావిస్తారనమాట. అట్లాంటి వాళ్ళని దూరం పెట్టి వాళ్ళ కంట పడకుండా మన మనసు తృప్తి అయ్యే విధంగా మనం పూజలు చేసుకోవచ్చు. ఏమైనా చదువుకోవాలంటే చదువుకోవచ్చు అనమాట. అందుకనే శ్రావణ మాసంలో నా ఛానల్ అబ్జర్వ్ చేసే వాళ్ళకందరికీ తెలుసు అనమాట. లలితా సహస్రనామాలు చదవడం, పోస్ట్ చేయడం కానివ్వండి, సౌందర్య లహరిలో శ్లోకాలు పోస్ట్ చేయడం కానివ్వండి, అన్నీ కంప్లీట్గా మానేశాను. ఎందుకు ఒకరితో అనిపించుకోవడం. నేను చదువుకునేది నేను చదువుకుంటాను, నన్నైతే ఆపలేరు కదా. పోస్ట్ చేయడం మాత్రం ఆపేస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళ దాకా రీచ్ అవుతుంది కాబట్టి దాన్ని అక్కడికి ఆపేస్తాను. కానీ మేము చేసేది చేస్తూ ఉంటాం అనమాట. ఈరోజు కూడా పారాయణ చేసాం, కానీ మీ కంట పడనీయకుండా మేము పారాయణ చేసుకున్నాం అనమాట. సారీ, అలాంటి వాళ్ళ కంట పడనీయకుండా పారాయణ చేసుకున్నాం. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. మన పెద్దవాళ్ళు ఊరికే ఇలాంటివన్నీ పెట్టారా? ఒక 4 ఇంట్లకి వెళ్ళడం, ఒక 4ని మన ఇంటికి పిలవడం, ఇలాగ వాళ్ళతో సంభాషణ, తాంబూలాలు ఇచ్చుకోవడం, పసుబొట్టు ఇచ్చిపుచ్చుకోవడం, ఇలాంటివన్నీ ఎందుకంటారు? నలుగురితో మనం సోషలైజ్ కావడానికి మాత్రమే అనమాట. నలుగురితో కలవాలి, నలుగురు మనతో ఉండాలి. అట్లా లేరంటే మనము కరెక్ట్ కాదు అని అర్థం దానికి, సమాజానికి. నిజమంటారా కాదంటారా? ఒక నలుగురు మనతో కలవట్లేదంటే డిఫెక్ట్ మనలో ఉంటుందంటారా, వాళ్ళలో ఉంటుందంటారా? ఇదైతే నాకు తెలియదు. జస్ట్ నేను ఇది ఒక
జనరల్ టాపిక్ లాగా మాత్రమే చెప్పాననమాట. అందుకనే ఒక నలుగురితో మంచి సంభాషణే ఉండాలి ఎంతసేపు కూడాను. అండ్ ఈ శుక్రవారం మీరు ఎవరెవరికి తాంబూలం ఇచ్చారు? అసలు మీరు జరుపుకున్నారా లేదా? కింద కామెంట్ చేయండి. అండ్ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.